శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓకే. ఇది మేము చట్టసభల్లోకి తీసుకెళ్లే విధంగా గట్టిగా ప్రయత్నం చేస్తాం అని చెప్పేసన్నారు. ఇప్పుడు కానీ యువత ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే మీరు టార్గెట్ చేసి ఒకవేళ అంత దూరం టార్గెట్ అవ్వాలన్నా మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ మిగతా యువత అంతా కూడా అసలు గుళ్ళకే సరిగ్గా వెళ్ళని ఇప్పుడు అసలు మతం ఎందుకు అనే క్వశ్చన్ మార్క్‌లో ఉన్న వాళ్ళున్నారు. మరి వాళ్ళని ఎట్లా మీరు చేయగలుగుతారు? వాళ్ళు ఓటింగ్ సిస్టమ్‌లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళనెలా మీరు కన్విన్స్ చేయగలుగుతారు? పోరాటం అంటూ మొదలుపెట్టినప్పుడు ప్రతి దాని మీద ఉంటుందండి. అందులో హిందువుల్ని చైతన్యపరచడంతో పాటు భక్తి మార్గం వైపు మళ్లించడం కూడా మా ప్రణాళికలో ఉంది. కాకపోతే అన్నీ ఒకేసారి మొదలు పెట్టలేం కాబట్టి కొన్ని మొదలు పెట్టలేదు. అన్నీ మేమే చేయలేం కాబట్టి కొన్ని మా పరిధిలో లేని మేము ఆగుతున్నాం. కానీ ఇదే పని చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు పీఠాధిపతులు, స్వామీజీలు లేదా ప్రవచనకర్తలు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? యువతని భక్తి మార్గం వైపు మళ్లింపజేస్తా ఉన్నారుగా. రామ జన్మభూమిలో రామ మందిరం ఈరోజు ఏర్పాటైంది, రాముల వారిని దర్శించుకోగలుగుతున్నామంటే ఈ పోరాటం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒక 500 సంవత్సరాల నుండి కూడా అక్కడ రామ మందిరాన్ని కూర్చి బాబ్రీ మసీద్ నిర్మాణం జరిగిన తర్వాత అక్కడి నుంచి కూడా పోరాటం జరుగుతూనే ఉంది. కానీ పోరాటం మొదలుపెట్టిన వాళ్ళు ఈరోజు రాముణ్ణి చూడలేకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు చేసిన త్యాగాల వల్ల ఈరోజు ఈ జనరేషను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషను, ప్రస్తుతం ఉన్నటువంటి భారత జాతి రాముని దర్శించుకోగలుగుతుంది కదా. అలాగే మేము ఒక పోరాటం, ఒక ఆలోచన అనేది ప్రారంభిస్తే మాకు భాగ్యవశాత్తు అదృష్టం ఉంటే మా జనరేషన్లోనే హిందూ దేశంగా చూడగలుగుతాం. లేదా ఈ పోరాటం ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ అన్నా దాన్ని అచీవ్ చేయగలుగుతుంది. కానీ ఒక ఆలోచన, ఒక పోరాటం కనుక ప్రారంభం కాకపోతే ఎప్పటికీ సాధ్యం కాదు కదా. కరెక్ట్. స్వతంత్రోద్యమంలో కూడా ఎంతో మంది ప్రాణాలు ఇచ్చారండి. ప్రాణాలు ఎంతమంది ఇచ్చారంటే ఒక ఉజ్జాయింపు వాళ్ళు లెక్క ఉంది. కానీ ఎవరెవరు ఇచ్చారంటే అందరి పేర్లు మనకు తెలియదు. కానీ వాళ్ళ త్యాగాలను అయితే తక్కువ చేయట్లేదుగా. పేర్లు తెలియనంత మాత్రాన మహనీయులు, ప్రాతస్మరణీయుల్లో వాళ్ళందరినీ మేము తలుచుకుంటాం. కూడా మనకు పునర్జన్మ సిద్ధాంతం ఉంది కాబట్టి ఆ రోజు రాముల వారి కోసం పోరాటం మొదలుపెట్టిన వాళ్ళే ఈ రోజు అక్కడ విశేషమైన సేవలు చేసుకునేటువంటి స్థానంలో కూడా ఉండొచ్చు. అలాగే మేము మళ్ళీ ఈ భరత భూమిలోనే అదృష్టం ఉంటే పుడతామని మేము భావిస్తాం కదా. మనందరం పుడతాం. ఆ రోజు ఆ తల్లి కోసం ప్రాణాలు ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఈ రోజు ధర్మం కోసం పోరాడే అదృష్టం మాకు వచ్చిందేమో. మళ్ళీ ఇంకో జన్మ రాదని మేము అనుకోవట్లేదు. మేము చాలామంది ముక్తిని కోరుకుంటారు హిందుత్వంలో. నిజంగా మేమైతే ముక్తిని కోరుకోవట్లేదండి. మళ్ళీ మళ్ళీ పుట్టాలనే కోరుకుంటాం. ఎందుకంటే ఎన్నోసార్లు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చి అంత పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పుట్టాలి, మళ్ళీ పుట్టాలనే కోరుకుంటాం. కానీ ఇక్కడ ఇంకోటి లలిత్ గారు మొన్న మధ్య మీరు ఒకటి చెప్పారు. ఒక 7 రాష్ట్రాలు 8 రాష్ట్రాలు 9 రాష్ట్రాలు హిందువుల పైన విపరీతమైన దాడి ఒక 9 రాష్ట్రాల్లో అన్నట్టుగా మొన్న మధ్య 9 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. జనాభా మైనారిటీలుగా ఉండటం ఏంటండి? అప్పుడు అట్లా చూసుకుంటే అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి అట్లా అంటే బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుంచి దీనికి పునాది ఉంది. అంతకుముందు మొఘళ్ళ పరిపాలన దగ్గర నుంచి దీనికి పునాది ఉంది. ఇప్పుడు ఈ రోజు వచ్చిన సమస్య కాదు అది. ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో ఇన్నర్ లైన్ పర్మిట్ అని చెప్పి కొన్ని రాష్ట్రాలకి ఐసోలేట్ చేసేసారు వాళ్ళు. ఈశాన్య రాష్ట్రాలని వేరే భారతదేశంతో కలవనీయకుండా. అక్కడ ఉన్న ప్రజలకి ఏంటంటే ఇప్పుడు ఈరోజు హిందువులు అనే స్పృహ ఉండదు అసలు వాళ్ళకి. హిందుత్వం అంటే తెలియదు వాళ్ళకి. వాళ్ళు గ్రామ దేవతలను ఆరాధిస్తారు, కొండ దేవతలను ఆరాధిస్తారు, హిందుత్వంలో భాగమే. కానీ మమ్మల్ని హిందువులు అంటారు, ఇది హిందుత్వంలో సాంప్రదాయం వాళ్ళకి తెలియదు అసలు. వాళ్ళని అలా ఐసోలేట్ చేసేసారు. అలా వాళ్ళని సెపరేట్ చేసేసి వాళ్ళ మత మార్పిళ్ళు చేయడం ఈజీ అయిపోయింది అక్కడ. దానికి వాళ్ళు పెట్టిన పేరేంటి, ఈ ప్రకృతి వనరులను కాపాడాలి, గిరిజన ప్రాంతాలను కాపాడాలని చెప్పి ఏదో రకరకాల పేర్లు పెట్టిన అలా సెపరేట్ చేసేసారు. విభజించు పాలించు సూత్రం కదా వాళ్ళది. అలాగే మీకు పాస్టర్ కూడా వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఒక మనిషి, ఒక ఇండివిజువల్ పర్సన్ దగ్గర నుంచి ఒక దేశం వరకు సేమ్ ఒకటే స్ట్రాటజీ ఉంటుంది. ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఒక ఊరిని, ఒక వర్గాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో దాన్ని సెపరేట్ చేసేయాలి, మిగిలిన ప్రపంచంతో డిస్కనెక్ట్ చేయాలి. ఒక పర్సన్ టార్గెట్ చేశారనుకోండి, వాళ్ళ కుటుంబంలో అందరూ హిందువులే ఉన్నారు, నువ్వు మీ అమ్మ నాన్నలతో మాట్లాడుకు, నువ్వు భార్య పిల్లలతో దూరంగా ఉండు, నువ్వు నీకు దేవుడే ముఖ్యం, నువ్వు దేవుడితో ప్రార్థనలో ఉండు. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు వ్యతిరేక భావజాలం ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వీడు ఎక్కించే విషయం విరుగుడైపోతూ ఉంటుంది, పనిచేయదు. కాబట్టి వీడి విషయం బాగా పనిచేయాలంటే నువ్వు మిగిలిన ప్రపంచంతో సంబంధం కలిగి ఉండొద్దు అని ఐసోలేట్ చేసేస్తారు. అలాగే ఒక కుటుంబాన్ని, ఒక ఊరిలో కుటుంబాన్ని పట్టున్నారనుకోండి, చుట్టుపక్కల అందరూ హిందువులే ఉన్నారు, మాకు వాళ్ళతో సంబంధాలు దెబ్బతింటున్నాయి, మేము మరి మతం మారిపోతే మా విశ్వాసం మరి వాళ్ళ విశ్వాసం ఒప్పుకోవట్లేదు కదా అని వీళ్ళు ఒకవేళ అలా ఆలోచిస్తుంటే ముందు మీరు అసలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం మానేసేయండి. వాళ్ళ పండగలకి పిలిచినా మీరు పోవద్దు,
వాళ్ళు శుభకార్యాలు పిలిచినా మీరు పోవద్దు, అది రక్త సంబంధికులైనా పోవద్దు, అలా కట్ చేసేస్తారు ఎక్కడికక్కడ. ఇది ఒక పర్సన్ దగ్గర నుంచి ఒక దేశం వరకు ఒక్కటే స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళది. అలా కొన్ని రాష్ట్రాలను వాళ్ళు ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. అలాగే మీరు చూస్తే తీర ప్రాంతాల్లో కూడా మత మార్పిడులు ఎక్కువ జరిగినాయి. ఎందుకు? ఇప్పుడు దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలి అన్నా, ఇక్కడ వనరుల్ని తరలించుకుపోవాలి అన్నా, సముద్ర తీర ప్రాంతాల్లో కూడా అది ఎక్కువ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ముందు తీర ప్రాంతాల్లో ఆ బెల్ట్ అంతా కూడా మత మార్పిడి చేశారు.